నమస్కారం. కేనీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం రసబసగా కొనసాగింది. బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు మొదటి ప్రభుత్వ కార్యక్రమంలోని ఆ సమావేశాన్ని బైకాట్ చేసి వెళ్లిపోయారు. కమిషనర్ రాజేందర్, చైర్మన్ ఇప ఉమారాణి తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం ఇవ్వకుండా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని కామారెడ్డి మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్ ను బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని బైకాట్ చేసి వెళ్లిపోతున్న కౌన్సిలర్లను మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్లు సమాచారం రావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కార్యక్రమం నుండి వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో ఆ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డులలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదని కమిషనర్ ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజేందర్ వివరణ కోరగా సమయం ఎక్కువ లేనందున వాట్సాప్ ద్వారా కౌన్సిలర్లకు సమాచారం అందించినట్టు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కౌన్సిలర్లు హాజరై కామారెడ్డి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. 99 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చినా కూడా లేట్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా 15 రోజుల నుంచి నేను వాళ్ళు ఇచ్చి 15 రోజులు ఇప్పుడు అద్దెగా అందరు వెళ్ళిపోయి ఇంకా 3 వెళ్ళిపోతున్నాం. రాసి ఇచ్చినా కూడా లేట్ తీసుకుంటున్నారు. లెటర్ ప్యాడ్ మీద రాసి కార్యక్రమాన్ని ప్రారంభం జరిగింది. కామారెడ్డి పురపాలక సంఘ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను ప్రారంభ కార్యక్రమం ప్రతిజ్ఞతో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వచ్చారు. అయితే ఈ ప్రోగ్రాం తేదీ 6 నుండి ఈ రోజు నుండి జూన్ 12 వరకు జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా అన్ని రకాలైన కార్యక్రమాలు, అంటే ఈ మున్సిపల్ లోకల్ బాడీస్లో జరిగే అన్ని కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పారిశుద్ధ్యం పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా డ్రైనేజ్ క్లీనింగ్, బుషెస్ కటింగ్, గార్బేజ్ లిఫ్టింగ్, స్వీపింగ్, మలేరియా యాక్టివిటీస్ ఇటువంటివన్నీ చేపట్టడం జరుగుతుంది. తర్వాత నీటి సరఫరా ట్యాంకులను క్లీన్ చేయడం, అదే కాకుండా ఏవైనా పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వాటిని అన్నిటి ఇంకా క్లియరెన్స్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా అనేక ఇతర కార్యక్రమాలు కూడా రీవైజ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలన్నిటి కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, అందరి నాయకుల సహాయ సహకారాలతో, ఉద్యోగుల సహాయ సహకారాలతో వీటన్నిటిని ఖచ్చితంగా నిర్వహించి సక్సెస్ చేస్తామని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా జరిగేలాగా తగు చర్యలు తీసుకుంటాం. ఈరోజు ప్రజాపాలన సంబంధించి ఈరోజు యాక్చువల్గా మొన్ననే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా సమాచారాన్ని వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఒక గ్రూప్ పెట్టాం. కౌన్సిల్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ఇంతకుముందు కూడా. అయితే దాంట్లో వాళ్ళందరికీ పంపించడం జరిగింది. ప్రతి మనిషికి నేను స్వయంగా చెప్పడం అనేది వీలుగాక వాళ్ళందరికీ వాళ్ళకి ఆహ్వానాన్ని వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. అలాగే వారికి ప్రతి ఒక్క వారి యొక్క వార్డు అధికారి చేత ఫోన్ చేయించడం జరిగింది. ఎందుకంటే వారికి ఫోన్ చేసి వివరాలు తెలపడం కోసం వాళ్ళైతే అందరూ కొద్దిగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకందరికీ వారి ద్వారా తెలియజేయడం జరిగింది. వారు కొద్దిగా అంటే మేము స్వయంగా ఆహ్వానించలేదని ఉద్దేశించే వారు వ్యతిరేకించడం జరిగింది. అది లేదు, ఇక ముందు కూడా అటువంటిది ఏం కాకుండా, ఎందుకంటే సమయం తక్కువగా ఉండడంతో మరియు ముఖ్యంగా ఇవన్నీ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడము, సమావేశాలు వీటి కారణంగా
కొంత సమయం లేకపోవడం వల్ల జరిగింది. అటువంటిది ఇక ముందు రాకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వారికి కూడా అన్ని సమాచారాన్ని కరెక్ట్గా టైం మీద పంపిస్తూ ఇక ముందు ఇటువంటి వాటిని లేకుండా కూడా చూసుకుంటాం. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్న పంట డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీని వల్ల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న అధికారులు ధర్నా స్థలానికి చేరుకుని రైతులను సంధానించడంతో ధర్నా విరమించారు. మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలకు డబ్బులు చెల్లించలేదంటూ రైతులు రోడ్డుపై ధర్నా చేశారు. గత ఖరీఫ్ సీజన్లో మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయకపోవడంతో రైతులు విసిగి చెంది గాంధారి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రోడ్డుపై ధర్నా చేశారు. సుమారు గంట పాటు రైతులు ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు మార్కెట్ అధికారులు ధర్నా వద్దకు చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు. అమ్ముకున్న పైసలు సందర్భంగా ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. అటువంటి ఏ విధానం తీసుకొని ఏ విధంగా బందైనా మరి అన్నసరి ఒక రైతు వ్యవసాయ మాత్రమే ఎన్ని సమస్యలు కోపలేదు. రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, ఏది కూడా రాక రైతు రోజు అన్నమో రామచంద్రాయణ రకాల రైతులు అందరూ కూడా ఇట్లా కాదు మనం అందరూ స్థాయి ప్రభుత్వం జరుగుతుపోయేటట్టు గాంధాల్లో ధర్నా చేయాలి. అన్నం చాలు కోసం అనిపించిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా స్వచ్ఛమైన రైతులు. కొన్ని పార్టీల మద్దతు కూడా స్వచ్ఛంగా నగరు ఈ 3-4 మండలాల్లో మక్క పంటను ఎక్కువ చేస్తారు, మరి ఎక్కువ సాగు చేస్తారు. ఎందుకంటే వరికేమో కొనుగోలు కేంద్రాలు చేసి కొంచెం ఇటాటు చేస్తారు. మక్క కొనుగోలు కేంద్రాలు లేక మక్కలు కొనుగోలు చేసిన డబ్బులు ఈరోజు 3 నెలల నుంచి 4 నెలల అవుతుంది. ఇప్పటిదాకా డబ్బులు రాలేదు. రైతులకు చాలా ఇబ్బంది పడుతున్న రైతులు ప్రభుత్వం వెంటనే తగిన చర్య తీసుకొని రైతులకు వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని భారతీయ కిసాన్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే వందలాది మంది రైతులు ఈరోజు మండలంలోని అందరూ మొక్కజొన్న వేసి మరి రైతులు కాంట పెట్టి ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఈరోజు డబ్బులు రాలేదు. మరి ఫర్దర్గా కూడా రైతు కొనుగోలు కేంద్రాలు మక్క పంట ఎక్క జరుగుతుంది కాబట్టి పండుతుంది కాబట్టి మక్కనే ఎక్కువ ఆరుతాడి పంట తక్కువ నీళ్ళతోటి పంట పండుతుంది కాబట్టి మొక్కను ఎక్కువ మరి ఇక్కడ రైతులు పండిస్తారు. మక్క కొనుగోలు కేంద్రాలు కూడా ఎప్పటికీ నిరంతరంగా ప్రభుత్వం ద్వారా కొనుగోలు అయ్యేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. డ్రైవర్లకు కంటి చూపు సమస్యలు గుర్తించి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అనే కార్యక్రమం 2 దశల్లో భాగంగా కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో డ్రైవర్లకు పోలీసులు ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్డు భద్రతలో భాగంగా డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రమాదాలు జరగకుండా నివారించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని ముఖ్యంగా కంటి చూపు నిర్లక్ష్యం చేయకూడదన్నారు. రోడ్డు భద్రత అనేది డ్రైవర్ యొక్క ఏకాగ్రత మరియు స్పష్టమైన చూపుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. రోడ్డు మలుపు మీద కడుగు మీద స్లో పోవాలి. మీ ముంగట ఎదుటి వ్యక్తి పోవాలన్న బైక్ కూడా వచ్చిన కొంతమంది ఏం నడిపించడానికి అట్లా యాక్సిడెంట్ చేస్తున్నారు. వాళ్ళంతా మావోలే అని మీరు భావించి ఎలాంటి యాక్సిడెంట్లు కానివ్వకుండా మా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, 2025లో ఈ నెలలో ఎన్ని యాక్సిడెంట్ అవుతుంది, ఈ నెలలో ఎన్ని అవుతున్నాయి. మరి ఎవరో నిర్లక్ష్యం, పోలీసు ఏం చేస్తలేదు, రోడ్డు మీద ఉండలేదు. దాని గురించి మాకు కూడా సార్ బాగా సక్సెస్. నేను ప్రతి శుక్రవారం సర్కారు దవాఖానకి వస్తాయి కదా, పెట్టాం కామన్ నుంచి వస్తా. కాబట్టి మీరు ఎటువంటి సమస్యలు కానీ ప్రతి శుక్రవారం వచ్చి వినియోగించుకోవాలి మా సేవలు. మీ డ్రైవింగ్ ఫీల్డ్ చాలా కష్టతరమైన పని, చాలా కష్టజీవులు. మీరందరూ బాగుంటేనే మీతో పాటు వచ్చి తీసే ప్యాసింజర్స్ బాగుంటుంది. చాలా రిస్క్ జాబ్ మీది, చాలా సంతోషం నాకు. అయితే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని అవయవాలు ఉన్నాయి, మనకు కన్ను ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కాళ్ళు అన్ని ఉన్నాయి. అన్నింటికల్లా కన్ను అనేది అతి ముఖ్యమైన భాగం. అదే మనం కన్ను లేకపోతే ఏ పని చేయలేము. ఎన్ని లక్షలున్నా కోట్లున్నా ఏం చూడలేము, ఏం సాధించలేము. కళ్ళు బాగుంటేనే మనం అన్నీ చేస్తాం. మనం డ్రైవింగ్ మంచి చేస్తున్న కారణం ఏంటి, కళ్ళు బాగుండాలి. కళ్ళు బాగుండాలి, ఏం చేయాలి జాగ్రత్తలు. కళ్ళు బాగుండాలంటే చెట్టు నీళ్ళు ఇవ్వకపోతే ఎండిపోతుంది. అదే మరి చెట్టుకు నీళ్ళు వచ్చినట్టు పచ్చగా ఉంటుంది, కాయలు కాస్తే అన్నీ చేస్తుంది. ఆ విధంగానే కన్ను బాగా ఉండాలంటే మీరు విటమిన్ ఏ అనే పదార్థం తీసుకోవాలి. మరి విటమిన్ ఏ అంటే ఏంది, ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ లేదు, మన దగ్గర ఉన్నాయి. ఎల్లెల్లా అంటే క్యారెట్స్ వల్ల, కోడిగుడ్లల్లా, ఫిష్, చేపలు, పొప్పటి పండ్లు, మిల్క్, ఎగ్స్, ఇటువంటి పదార్థాల్లో
విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం ఆహారంలో భాగం చేసుకున్నట్టయితే మన కళ్ళకి ఆటోమేటిక్గా విటమిన్ ఏ వస్తుంది, బాగా కనిపిస్తాయి. ఒకవేళ విటమిన్ ఏ లాస్ అయితే గురించి కంటి దానం గురించి మన దేశంలో దాదాపు 1,70,00,000 పైన మంది అంధత్వంతో బాధపడుతుంది. 2 కళ్ళకు చూపుని కూడా బాధపడుతుంది. మనం అనుకోకుండా మన పేరెంట్స్ కానీ ఉన్న ఐదులను ఇట్లా చనిపోతే మనం ఐ డొనేషన్ దానం ఇస్తానికి ప్రయత్నం చేయాలి. ఒక కళ్ళతోటి 2 చూపు చూడగలుగుతారు. మన 2 కళ్ళను కార్నియా తీస్తారు, కళ్ళు గుడ్డును మొత్తం పీకరు. ఖాళీ నల్లపాటును తీసి 6 అవర్స్ తీసి 3 రోజులల్లో వేరే వ్యక్తికి అరేంజ్ చేస్తారు. ఐ డొనేషన్ ఐ బ్యాంక్స్ ఉంటాయి. మన బోధన ఐ బ్యాంక్ ఉంది, బోధన లైన్స్ క్లబ్లో. రెండోది సరోజగిరిలో ఉంది, తెలుగు ప్రసాద్ ఐ ఉంది. నేను నెంబర్ ఇస్తే కావాలి, హాస్పిటల్కి వస్తే ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ ఉంటే దాన్ని విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ఉపాధ్యాయులు విద్యాలయంలో అభ్యాస నైపుణ్యాలు మరింత పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఉగాదిలోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రామారెడ్డి మండలం గొల్లాపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇంటి పనుల పురోగతిని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యతగా త్వరితగతిన పూర్తి చేయాలని, ఉగాదిలోగా ప్రారంభోత్సవం సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం గొల్లాపల్లి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు రాగి జావా అందిస్తున్నారా అని ఆరా తీశారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం దుర్కిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కూలి పనులు చేసే వ్యక్తి గోధుమ రొట్టెలు తింటుండగా రొట్టె ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోధుమ రొట్టె ముక్క గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి ఊపిరాడక మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం దుర్కిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం దుర్కి గ్రామానికి చెందిన గరువుల చిన్న మొగలయ్య కూలి పనులు చేసేవాడు. అతనికి పేట్ల మండలం కుర్తికి చెందిన ఎల్లవతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో 13 ఏళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మొగలయ్య ఒకడే కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి హోటల్లో గోధుమ రొట్టెలు తింటున్న క్రమంలో గొంతులో రొట్టె ముక్క ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన బంధువులు మొగలయ్య భార్య పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అడుగు గంగని ప్లేస్లో బాగా రాజాయి కొడుకు ఒకటి మారో పొలాల్లో ఆడ రోడ్డు మీద రొట్టె తినుకుంటా చనిపోయింది. గొంతులు ఎరిగిపోయింది సార్, చచ్చిపోయింది. ఫోన్ చేసి చెప్తే వచ్చినాం సార్. లాస్ట్లో
అది రొట్టె ముక్క చేసింది. అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర, ఎస్ఐ నర్సుల్లావర్. నిన్న రాత్రి అందాజా 12 గంటల సమయంలో దుర్కి గ్రామానికి చెందిన గర్గుల్లా మొగులయ్య అనే అతను ఒక డాబాలో రొట్టెలు కొనుగోలు చేసి కిషోర్ యాదవ్ గారి పాత ఇంటి వద్ద రొట్టెలు తింటూ ఉండగా నీరు లేక గొంతులో రొట్టె ముక్క ఇరుక్కొని చనిపోయినాడు. అయితే దీనిపై పిఎంఈ కూడా చేయించినాము. ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. ఆ గొంతులో రొట్టె ముక్క ఇరుక్కొని చోకింగ్ ద్వారా చనిపోయారని డాక్టర్లు తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి వర్ణి మండలంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కోనిపూర్ అటవీ ప్రాంతంలో మేకల మందపై చిరుతపులి దాడి చేసిన ఘటనలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా పశువుల మందపై దాడి జరుగుతుండటంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కోనిపూర్ అటవీ ప్రాంతంలో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. కోనిపూర్ గ్రామానికి చెందిన కుక్కని సాయిలు మేకల మందను అటవీ ప్రాంతంలోకి మేత కోసం తీసుకెళ్లగా అకస్మాత్తుగా చిరుతపులి మేకల మందపై దాడి చేసి ఒక మేకను చంపివేసింది. భయాందోళనకు గురైన మేకల కాపరి అనిల్ గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు వెళ్లి చూసే వరకు ఒక మేక చిరుతపులి చంపినట్లు గుర్తించారు. మేకల కాపరి అనిల్ మాట్లాడుతూ అంతకు ముందు కూడా మేకల మందపై చిరుత దాడి చేసిందని అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన అధికారులు మాత్రం స్పందించడం లేదని తెలిపారు.
మండలం వర్ని, గ్రామం కూనిపూర్. నా పేరు అనిల్. నేను మేకలు కాసే వ్యక్తిని. నాకు మేకలు ఉన్నాయి, ఒక 50 గల. ఇంతకుముందు చిరుత దాడి చేసింది ఒక మేకకు. ఫారెస్ట్ వాళ్ళకి చెప్పిన, పట్టించుకోలేరు, ఫోటోలు దిగిపోయారు. ఇప్పుడు నిన్న రీసెంట్గా పట్టింది. ఏమన్నా అంటే బోందేరి అదే అంటే ఇంతకుముందు మనిషి పట్టినప్పుడు మీన్స్ పోతే అది నా మీదకు అటాక్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఫారెస్ట్ వాళ్ళకు బోందేరి అద్దేరి అంటే వాళ్ళ నిరీక్షణ వల్ల మేకల్ని పట్టుతుంది. ఇంతకుముందు మొన్న ఒకటి పోయింది, ఇప్పుడు ఒకటి పోయింది, 2 పోయినాయి. ఫారెస్ట్ అధికారుల వల్ల దానికి మీరు ఏమైనా ప్రభుత్వం ఏమైనా చర్యలు చేయాలనుకుంటే చేయండి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓంకారేశ్వర స్వామి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామివారి కళ్యాణం కళ్ళ పండలా జరిపించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓంకారేశ్వర ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో లోక కళ్యాణార్థం గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఉదయం నుండి అర్చకుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగిందో వివరిస్తూ పండితులు కళ్యాణాన్ని కళ్ళ పండుగ నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే రమణారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జునులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివపార్వతులకు మహిళలు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దీన్ని బ్రహ్మ గ్రంథి అంటారు. ఎందుకంటారు దానంటే ఓం ఫలం మనోరథ ఫలం పుష్పం ఫలం తోయతరం శతమారోగ్యం శతమైశ్వర్యం శతం దీర్ఘావాయు. కన్న కొడుకు చెడు వ్యసనాలకు బానిసయ్యాడన్న ఆవేదన, కోపంతో ఓ తండ్రి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. గంజాయికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడన్న ఆగ్రహంతో తన 23 ఏళ్ల కుమారుణ్ణి గొడ్డలతో నరికి చంపేశాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో చోటు చేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసై కుటుంబ సభ్యులతో పాటు పొరుగు వారిని వేధిస్తున్న కుమారుణ్ణి గొడ్డలతో నరికి హతమార్చాడు తండ్రి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం కొత్తగొల్ల కిషన్, లక్ష్మి దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా చిన్న కుమారుడైన 23 సంవత్సరాల భాను ప్రకాష్ 5వ తరగతిలోనే చదువు మానేసి జులాయిగా తిరిగేవాడు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి రోజు కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. గంజాయి సేవించేందుకు అప్పులు చేయడంతో పాటు తన తండ్రి పనిచేసే వారి వద్ద నుంచి ముందే డబ్బులు తెచ్చుకునేవాడు. ఈ క్రమంలోనే ఇరుగు పొరుగు వారితో గొడవ పడ్డాడు. కుమారుడి ప్రవర్తనతో విసుగు చెందిన కిషన్ మద్యం మత్తులో నిద్రిస్తున్న భాను ప్రకాష్ ను గొడ్డలతో నరికి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం కిషన్ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సందీప్, సిఐ వినోద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మండలం నల్లవెల్లి గ్రామం నందు కొత్తగోళ్ళ భానుప్రకాష్ అనే వ్యక్తి సుమారు 20 సంవత్సరాలు ఉంటాయి, క్యాస్ట్ బై గోళ్ళ. అతని యొక్క తండ్రి కొత్తగోళ్ళ కిషన్ సుమారు 59 సంవత్సరాలు ఉంటాయి. ఆయన వ్యక్తి గొడ్డలతో నరికి చంపేసిండని చెప్పి దరఖాస్తు ఇస్తే దర్యాప్తులో భాగంగా
కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది. ఈ పిటిషన్ కూడా డిసీడ్ యొక్క మదర్ అయినటువంటి కొత్తగోళ్ళ లక్ష్మి దరఖాస్తు చేసింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇంట్లో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. కొంచెం ఆ గొడవలో భాగంగా నిన్న సాయంత్రం గొడవ అయిన తర్వాత అతను గొడ్డలతో వాళ్ళ కొడుకుని చంపేసి పారిపోవడం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.